ये आमड़े का अचार है। ये बागा कड़गी आमड़े भाजी सब धोगो जरा बहुत पारे को रखिए। हरी मिर्ची अंदार को जी मेरी पच्ची मिरपकाय वो गोंगूर ఊరగాయ చేస్తా ఉన్నాను। పచ్చిడి నీళ్ళు పెట్టుకోవచ్చు। ఉమ్మడికి చట్నీ बनाचू ఏమో రखले వారం में रखलेना పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను। ఇది బాగా వాష్ చేసి పెట్టాను। ये धोको रखूँ ये चूल्हे के ऊपर कढ़ाई डालकर पूरा కొంచెం నూనె వేసుకొని దీంట్లో ధనియాలు ఆవాలు బల్ల के डालेना బగారా పోట్ डालेना ఆవాలు ఎక్కువ వేసుకోవాలా। 4 స్పూన్లు పోసాను ఆవాలు। కొంచెం ధనియాలు కొంచెం మెంతులు 1 స్పూన్ ధనియాలు 1 స్పూను 1/2 స్పూన్ మెంతులు వేసాను। ఇది బాగా నీళ్ళు ఎక్కిపోవాలి పచ్చ సుజ్జానాయే మేము చల్లాన హరి మిర్చిగా అట్టయితే నేను పెట్టుకోవచ్చు। ఈ ఊరగాయ చాలా బాగుంటుంది చేసుకోండి। ఏది అచ్చారు హోతా ఇంతకుముందు వీడియోలో నేను ఎండుమిరపకాయ ఊరు వేస్తున్నాను చేశాను నేను వీడియో పెట్టుకున్నాను। ఎండుమిరపకాయది ఈరోజు ఇప్పుడు పెడుతున్నది పచ్చిమిరపకాయది గోంగూర పచ్చడి నిలువ పచ్చడి। ఇంతకుముందు పెట్టింది ఎండుమిరపకాయ నిలువ పచ్చడి పెట్టుకున్నాను గోంగూరది। उसके अवल भी हरी मिर्चाई की अब बनाई हरी मिर्चाई की तब सूखी मिर्चाई की स्टार्ट मैंने चिटकी बनाको अचार ఇప్పుడు స్టాప్ పెట్టుకునే ఊరగాయ ఇది కూడా పచ్చిమిరపకాయలు చేస్తున్నాను। ఎవరు పెట్టలేదు చూడండి నేను పెట్టాను। మీరు కూడా చేసుకునే తిరిగి చూసి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి। చాలా ఛానల్కు బాగుంటుంది చాలా రుచిగా కమ్మగా ఉంటుంది। వేడి వేడి అన్నంలో अच्छा मज़ा आता है गरम खाने में डालने को ये डालने को खाए था रोटी पुल्का में कोई रागी संती में भी अच्छा रहता। మిక్సీ జార్లో తీసుకున్నాను అన్నీ ఫ్రై అయ్యింది। మెంతులన్నీ బాగా మళ్ళీ అది పొడిలాగా చేసుకొని మిక్సీలో ఇడ్లీ సక్క బనా లేక మిక్సీ में ये डालेना बहुत अच्छा आता చాలా బాగుంటుంది। ఎంతో కష్టపడి వీడియోలు చేసే మీరు మా వీడియోలు మాలాంటి వాళ్ళ వీడియోలు చూడరు మీకు నచ్చలేదు हमारे देशान की वीडियो देखते नहीं पसंद लगना नहीं सका है। మీకు నచ్చితే చూడండి చాలా బాగా చేస్తున్నాను నేను కూడా ఎంతో కష్టపడి వీడియోలు పెట్టున్నాను చాలా వీడియోలు పెట్టున్నాను 150 దాకా ఉన్నాయి నా వీడియోలు చాలా రీల్ పెట్టున్నాను। सपोर्ट చేస్తే మా ఛానల్ కూడా పేరు వస్తుంది। सपोर्ट करो हमारे चैनल को भी नाम आता। కష్టం చేసిన దాని ఫలితమని సంతోషపడతాను। నేను పెద్దదాన్ని పిల్లలు నా పిల్లలు లాంటి వాళ్ళు మీరందరూ मेरे बच्चा से बच्चे तुम्हें लगा भी पसंद लगता है तो समझती हूँ मेहनत पड़ कर रही हूँ। देखो वीडियो सुबह बहुत है 150 है देखो तुम्हें लगा भी सपोर्ट दो मेरे चैनल को। ఆయిల్ దాలి ఆయిల్ వేసాను బండిల్లో తీసి పక్కన పెట్టి ఈ చల్లారి తర్వాత మిక్సీ పడతాం। చట్నీకు ఊరగాయకి గోంగూర ఊరగాయ बड़ी भाजी चटनी अचार को दे थोक रखने को है। अचार रसम भी डालना इसमें तेलगड्डలు కూడా వేయాలా। అవి వేసిన తర్వాత ఈ ఇగ్గిన తర్వాత నేసేస్తాను ఈ తెల్లగడ్డలు కూడా। దీనికి మిక్సీలో వేసేది ఏం లే అట్టే ఉడకాల మిక్సీ में डालती नहीं ऐसा पकना है। ये 1.5 लहसुन के कलियाँ एक बड़ा लहसुन का ढेपा लेको बनाई बड़े साइज का పెద్ద సైజు తెల్లగడ్డ తీసుకొని ఒలిచి పెట్టాను। దీంతో ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ అట్లా వేసేసాను ఆయిల్లో। ఆ తర్వాత అది వేసుకుంటా। ఇప్పుడు ఇది వేసేస్తా। ఇప్పుడు डालाలి बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। కళ్ళు ధోపు నేను నాకు అడిగి పెట్టానండి కొంచెం వాడిపోయింది।
कल धो कर रखी हूँ, जरा कलर देख रहा है। ఆయిల్ ఎక్కువ వేసుకోవాలా, ఆయిల్ వల్లగా దాలేనా इसमें తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్టే ఎక్కువ వేసాను, ఈ గరిటెతో వేసాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను, నమ్మక దాల్తీ హూ బిస్మిల్లాహ్ మాలేని. రుచికి బట్టి ఉప్పు వేసుకోవాలా, ఊరగాయ కాబట్టి కొంచెం పులుసు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను వేసాను. తక్కువ పడితే మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు ఇది చాలు, బాగా దీంతో రోస్ట్ అయిపోవాలా. బాగా మగ్గిపోయిన తర్వాత ऐसे पके पक्को तो भी नरम हो गया बाद ఇది మగ్గి బాగా ఆయిల్లో మెత్తగా నరम हो गया बाद ఆయిల్ में బాగా మగ్గాలా. ఇది అచ్చా నరम होना, ఆకులు కనబడకూడదు, బాగా మగ్గిపోవాలా. పత్తే దిస్తాన్ని నరంది బాయిల్ हो जाना है. ఆ తర్వాత ఇది మిక్సీ పట్టి కొంచెం విధానంగా చేసుకుంటే ఉంటుందండి. ఇది జర దేర్ से बना लेना है, సబర్ से. అత తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఆయిల్. ఇప్పుడు ఫస్ట్ వేసాను ఎక్కువని, ఇస్తే దాన్ని 2 చెంచా ఆయిల్ దాన్ని పడి చెంచేసే ఈ పెద్ద గిరిటతో గిరిట ఆయిల్ వేసాను. ఇంగువ కూడా వేస్తున్నాను, హింగ్ దాల్తీ హూ. ఇంగువ లేకపోతే రుచి ఉంటుందండి గోంగూర ఊరగాయ. గోంగూరలో తప్పకుండా వేసుకోవాలా. అంబాడి भाजी में जरूर डालेना హింగ్. హింగ్ में तो क्या मज़ा आती, मैं डालती हूँ హింగ్. వేస్తున్నాను ఇంగువ కొంచెం ఎక్కువ వేసాను. చాలా బాగుంటుందండి ఊరగాయలో. ఊరగాయలో వేసుకోవాల్సిందే, గోంగూరలు తప్పకుండా వేసుకోవాలా. అంబాడి भाजी में जरूर डालना హింగ్, बहुत टेस्ट అవుతుంది. తప్పకుండా వేసుకోవాలండి ఇంగువ, చాలా రుచికరంగా ఉంటుంది. बहुत मज़ा रहता, स्मेल भी अच्छी बास आती है. చాలా గమగన వాసన వస్తుంది ఇంగువ వేయగానే, अच्छी बास आती है, अरोमा आती है. बच्चा ఇది బాగా మగ్గిన తర్వాత ये नरम भी मैश हो के बाद वो मिक्सी पकड़ने को डाल देंगे. పచ్చిమిరపకాయలు ఊరగాయ అండి ఇది. పచ్చిమిరపకాయ అన్నీ వేసి పట్టాను. ఇప్పుడు దీంట్లో ఇది బాగా నలిగిపోయిన తర్వాత బాగా బ్రష్ అయిపోయి మెత్తగా బాల్ అయిపోయిన తర్వాత నరం लगड़ेगा बाद डालती हूँ. ఆయిల్ పైకి రావాలా, అంత మెత్తగా అయిపోయి అప్పుడు దాకా మనం పొయ్యి మీద పెట్టాలా. ఆయిల్ से ऊपर को आ जाना. लहसुन भी बहुत अच्छा खाए तो తెల్లగడ్డ కూడా చాలా మంచిది, ఫ్యాట్ గిట్ కొలెస్ట్రాల్ తగ్గద్ది. వాడుకుంటే అసలు ఇట్లా వేసుకుంటే కూడా తినవచ్చు. हार्ट प्रॉब्लम को भी अच्छा चाहिए लहसुन खाए तो. పడతా ఉండండి మీరు కూడా, లెసన్ పడితే కొద్దిగా లగాండి. మళ్ళీ వేస్తాను జీలకర్ర, फिर దాల్చి తీరా. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది. ये अच्छा नरम हो गया. अब जाके इसका तैयार करेंगे, इसका प्रोसेस शाही कबाब का प्रोसेस. बच्चे टिक्का है शाही कबाब, मैं उसका शाही कबाब बनाती हूँ, अच्छा रहता है. देखो चलो बनाएंगे. तब तक ये पकता रहता है, तప్పుడు దాకా ఇది బాగా ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ పోయి మనం అది రెడీ చేసుకుందాం. అది ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. आयल में फ्राई कर लेना वो शाही कबाब. अभी जीरा डालती हूँ.
కొంచెం మంట తగ్గిస్తే जरा आंच कम करो, पानी ऊर जाए बाद जरा नरम पड़ जाए बाद फिर हमें आंच बढ़ा लेना. కొంచెం మంట తగ్గించుకొని ఇది కొంచెం మెత్తబడిపోద్ది. అట్లే ఆయిల్ మనం ఎక్కువగా మంట పెడితే అట్లే ఉడుకుద్ది. బాగా తొందరగా ఇదైపోయి ఆకులు మెత్తబడవు. పట్టే నరం అవుతాయి. గోంగూర ఆకులు నరం మెత్తబడవు. ఇది కొంచెం మంట తగ్గించి మళ్ళీ ఎక్కువ చేసుకోవాలా. जरा आंच कम करको हमारे भाजी कुमले गए बाद तब हमें जरा आंच बढ़ा लेना. एक 5 నిమిషాలు పెట్టుకోవాలండి, 5 minutes. ఆ తర్వాత మళ్ళీ మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలా. తర్వాత బాగా మామూలుగా పెట్టుకోవాలా. కొంచెంసేపు బాగా నీరు ఊరి మగ్గాల. ఇది अच्छा पानी आको ये नरम होना, इसलिए आंच कम करी. ఏదో చెప్తా ఉంటాను, వచ్చి రాని आता आता बोलती हूँ. అలాంటి వీడియోలు మీకు పసంद నచ్చదో లేదో, పసంद హతే కి నై కి. చూడండి ఎంత బాగా మెదగుతా ఉందో. కొంచెం మంట తక్కువ చేశాను, ఆంచ్ కమ్ కరియు. అచ్చా నరం भी మిక్సీలో వేసుకోకుండానే ఎట్లా చేసుకోవాలా. మిక్సీ దాలేని సాకాచి ఇస్తే నరం కలేనా. లో ఫ్లేమ్ పెట్టి చేస్తున్నాను, మీరు కూడా లో ఫ్లేమ్ చేసి పెట్టుకోండి ఇలాగే. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఇది మనం బాగా నలిగి క్రష్ అయిపోయి బాగా ఇదైపోతే ఆ తర్వాత మనం మెత్తబడిపోయిన తర్వాత గోగాకు వేసుకోవాలా. ఎంబడే పచ్చి నరం పడిగే బాగా దాంచి జర్ర పడుకోరా. నరం పడగా మెత్తబడిపోయింది. మిక్సీ పకड़ डालो, మిక్సీ फिरालो. ये हरी मिर्ची మసాలా మిక్సీ పట్టేసాను. పచ్చిమిరపకాయది దీంట్లో వేసేదానికి మెత్తగా అయిపోయింది. गरम हो गया. अब ये प्याज से इसमें मिला लेने का. దీంట్లో కలుపుకోవాలా. इसे मिलाती हूँ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. ऐसा मिला लेना. सब मिलाने बाद ఉప్పు సుది కరెక్ట్ है नहीं कर देख लेना. ఉప్పు కారం అంతా చూసుకోవాలా. సరిపోద్ది. మా మిల్ బరా होता खारे नमक करके समझती हूँ. अच्छा था, बहुत బాగుంటుంది. बहुत मज़ा आता. సోంది హతి చట్నీ అచారే अच्छा था. ఊరగాయ వాడు అనుకోవచ్చు, పచ్చడినే అనుకోవచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ పెట్టున్నాను వీడియోలో. ఎండు మిరపకాయలది ఊరగాయ ఇట్లేను. ఇదే బాండలి ఇప్పుడు పెట్టాను. పచ్చిమిరపకాయలు ఊరగాయ ఇదే బాండలి. అది కూడా చూడండి, ఇది కూడా చూడండి. చాలా చేసేదాన్ని సులభంగా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ లాగా చూసి మీరు వీడియో క్లిక్ చేసుకుంటా చూడండి. లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి. अच्छा फिर रखती हूँ. ये प्याज इसमें डालूँ. ఆయిల్ ఆ ऊपर का ना ఆయిల్ అంతా పైకి రావాలా. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. हमें होना का तो बड़को डालेना. इसमें तो अब आयल आ जाता. ये स्टोर करको रख लिया था फ्रिज में है. तभी 1 month అయినా 2 months అయినా ఉంటుంది, 2 వారాలైనా ఉంటుంది. తొందరగా తినంటే తినేస్తారు. చాలా బాగుంటుందని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కాలేజీకి పోయే పిల్లలు, ఆఫీస్కి పోయేవాళ్ళు ఒక ఆమ్లెట్ వేసుకొని తినేసి నెయ్యి వేసుకొని బాక్స్ పెట్టుకొని వెళ్ళవచ్చు. ऑफिस में जाते सुनो एक अंडे की चिल्ला डाल ले को, एक बॉक्स में रख ले खाना, चटनी घी डाल ले खा ले को, ले ले को ऑफिस को जा खाया था. स्टोर बना रख लेता. महीना 2 महीने भी खाती है चटनी. हमें जरा జిగ్గా లగేసాక రखलेना. తడి లేకుండా పెట్టుకోవాలా. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. తడి లేకుండా ఉండాలా. ఇంకా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు. అవి होना है तो ऑयल फिर डाल ले आता.
आता आयलों ने मगिन दीदी सभी आयल में नरम होगी भाजी। अब जरा है दाल ले आता आयल। अब दूसरा प्रोसेस बनाने जाती हूँ, वो वीडियो देखो, पसंद लगता तो माला काम समझती हूँ। ये हमारे भाजी अचार है, गोंगरा ऊरगाई दिए, पच्ची मिरपकायल दिए, हरी मिर्ची का। सारे से फिर मिलेंगे। अल्लाह हाफिज़।